హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న క్యాబినెట్ అయితే మనకు నిర్వహించడం జరిగింది. సో ఆ క్యాబినెట్లో కొన్ని అంశాలు అయితే మనకి ఆమోదం చేయడం జరిగింది. సో అంశాలు ఏంటనేది ఈ వీడియోలో మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో ప్రజెంట్గా అతి ముఖ్యంగా మనకి సామాజిక పింఛన్స్ ఏవైతే ఉన్నాయో సో 2750 నుంచి 3000 రూపాయల వరకు పెంచుతామని చెప్పేసి మనకి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో మనకి ఎవరైతే అవ్వాతాతలు ఉన్నారో అంటే విడో పింఛన్ కానీ అలాగే ఓఏపీ పింఛన్ సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సో అవ్వాతాతలకి మనకి జనవరి నుంచి 2750 నుంచి 3000 రూపాయలు పెంచుతున్నట్టు క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంటుందండి. అలాగే మనకి ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇదివరకు మనకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈచ్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీకి వచ్చేసరికి 5 లక్షల రూపాయల వరకు ఉన్నది. ఇప్పుడు ప్రజెంట్గా దాన్ని పెంచుకుంటూ పోతూ 25 లక్షల వరకు అయితే పెంచడం జరిగిందండి. ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి ఈచ్ ఫ్యామిలీకి 25 లక్షల వరకు చూపించుకోవచ్చు అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొంది ఇంటికి వచ్చేటప్పుడు వారికి రమణ ఖర్చులు కూడా ఇవ్వాలని చెప్పేసి 300 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీటితో పాటు ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాటికి సంబంధించి మందులు అనేది డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి కూడా క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. సో డోర్ డెలివరీ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం మేడం ద్వారా వస్తుందని చెప్పేసి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఖచ్చితంగా అయితే ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే చికిత్స పొందింటారో వారికి రవాణా ఖర్చులతో పాటు అలాగే మందులు అనేది డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఇదివరకైతే మనకి ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇదివరకైతే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇప్పుడు కొత్తగా మనకి డిసెంబర్ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపించేస్తామని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో అక్కడ కూడా మనకి 25 లక్షలు అని చెప్పేసి పెంచుతూ పోతామని చెప్పేసి మనకి లోగో కూడా చూపించడం జరిగింది. అది కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను. సో అలాగే మనకి ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి కొత్త కార్డు అనేది మనకి డిసెంబర్ 18 నుంచి అయితే పంపించేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. అలాగే వీటితో పాటు మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది మనకి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో జగనన్న సురక్ష సంబంధించి కొత్తగా ఏదైతే మనకి డిసెంబర్ 18 నుంచి కొత్త కార్డులు అయితే వస్తాయి. సో జనవరి 1 నుంచి మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది. సో వీటి సంబంధించి మరొకసారి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది మరొకసారి వీడియోని ఇచ్చేస్తాను. సో ప్రజెంట్గా ఈ విధంగా మనకి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది జనవరిలో స్టార్ట్ చేస్తామని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వీటితో పాటు మనకి జనవరి 10 నుంచి 23 వరకు మనకి ఆసరా పొదుపు గ్రూపుల సంఘాలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి 4వ విడత ఆసరా అనేది అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు ఈ నెల 21న జగనన్న పుట్టినరోజు ఉంది. సో ఆ పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో వారికి ట్యాబ్లు అయితే పంపించేసామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది, ఆమోదం చేయడం జరిగింది సో క్యాబినెట్లో. అలాగే వీటితో పాటు మనకి వైఎస్ఆర్ చేత సంబంధించి కూడా మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్లో. సో 18,750 రూపాయలు ఎవరైతే లబ్ధిదారు మహిళలు ఉన్నారో 45 నుంచి 60 సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి జనవరి చివరిన మనకి చేత రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే వీటితో పాటు మనకి అనేకమైనటువంటి వివిధ అంశాలు అనేది మనకి క్యాబినెట్లో నిర్ణయించడం జరిగింది. వీటికి అన్నిటికీ మొత్తం మనకి రేపు జనవరి నుంచి అన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మన క్యాబినెట్లో సంబంధించి క్యాన్సర్ చికిత్స సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడ చికిత్స పొందొచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనకి క్యాబినెట్లో అనేకమైన వివిధ విషయాలు అయితే మనకి చర్చించడం జరిగిందండి. సో అతి ముఖ్యంగా మనకి సామాజిక పెన్షన్స్ అనేది 2750 నుంచి 3000 రూపాయలు పెంచుతూ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి క్యాబినెట్లో నిన్న చర్చించడం అయితే జరిగిందండి. సో ఈ విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.